హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు బిఎంకే వ్లాగ్స్. అందరూ ఉన్నారు, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వ్లాగ్స్ చేసి అయితే చాలా రోజులు అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా వీడియో అయిపోయిందంతా చూసుకున్నాను. మనకైతే వాయిస్ అయితే సరిగ్గా రాలేదన్నమాట, అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈరోజు అయితే ఫ్యామిలీతో మనమైతే ట్రిప్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 8:30 అయితే అవుతుంది. మనం అయితే ఏపీ ఎక్స్ప్రెస్కి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకోమన్నమాట. ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు మనం చూసుకోవచ్చు, ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి ఎయిత్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి ఆయాసం వచ్చింది నేను సూట్ కేసులు పట్టుకొని. ఇంకొంచెంసేపులో మన ట్రైన్ కూడా వచ్చేపోతుంది అనమాట. ప్లాట్ఫామ్కి అయితే వస్తాం మనమైతే. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 9 అయితే అవుతుంది. మన ట్రైన్ తీసేసరికి 9:30 అయితే అయిపోద్ది అనమాట. మనం అయితే గోదావరి నైట్ వ్యూ కూడా చూపిస్తాను, మిస్ కాకుండా అయితే చూడండి వీడియో లాస్ట్ వరకు. చూసుకోవచ్చు, ముందర ప్లాట్ఫామ్లో చూడండి, ఏ ట్రైన్ కోసమో తెలియదు కానీ ఎంతమంది జనం అయితే వెయిట్ చేస్తున్నారు. మాటల్లోనే మన ఏపీ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందనమాట. దీంట్లోనే మనం ఈరోజు అయితే 33 అవర్స్ అయితే జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. మనం అయితే థర్డ్ ఏసీ కాబట్టి మనకి పర్లేదు. స్లీపర్ జనరల్ ఎలా ఉంటుందో ఇంకా మీ ఊహే వదిలేస్తున్నాను. మన ట్రైన్ కూడా విశాఖపట్నం నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9:30 అయితే అవుతుందన్నమాట. ఈ రోజంతా మీకైతే వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేం కానీ రేపు మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మధ్యలో మనకైతే గోదావరి అయితే వచ్చిందనమాట. మీకోసం అయితే మెలకుగా వండి గోదావరిని కూడా షూట్ చేశాను. నైట్ టైం చూడండి, చాలా బాగుంది కదా. మనకైతే ఢిల్లీలో 10 డేస్ అయితే ఉంటాం అనమాట. 10 డేస్ కూడా మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి, మిస్ కాకుండా అయితే చూడండి. ఇంతవరకు ఎవరైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మనమైతే ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 1 అయితే అవుతుందన్నమాట. మనమైతే గోదావరి అయితే దాటేస్తున్నాం. మళ్ళీ మార్నింగ్ అయితే కలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? మనమైతే మార్నింగ్ లేచేసరికి 11 అయితే అయిపోయిందన్నమాట. కడప అవన్నీ దాటేసాం మనం. ఇంకా నార్త్లోకి కూడా ఎంటర్ అయిపోతాం ఇంకాసేపు ఉంటే. చూసుకోవచ్చు, ట్రైన్ బయట నుంచి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనం ఫైనల్లీ నార్త్లోకి కూడా ఎంటర్ అయితే అయిపోయాం అనమాట. ఇంకొంతసేపులో మనకు కూడా నాగ్పూర్ స్టేషన్ అయితే వస్తుంది, మీకైతే చూపిస్తాను. చూడండి, ఇదే అనమాట నాగ్పూర్ రైల్వే స్టేషను. లోపల అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా రీమోడలింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా కూడా మీకు దిగి అయితే చూపిస్తాను చూడండి. చూసారా, జనం మాత్రం చాలా అయితే ఎక్కువ మంది అయితే ఉన్నారన్నమాట. ఇంకా స్లీపర్ జనరల్ ఎలాగుందో అసలు మనం ఊహించుకోకర్లేదు. ఇక చూడండి, మంచి మంచి రెస్టారెంట్స్ కూడా మనకి కట్టడం జరిగింది నాగపూర్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ మనకి చాలా మంచిగా అనిపించింది ఏంటంటే, పైన చూసుకొచ్చి మీరు వాటర్ స్ప్రింక్లర్స్ అయితే ఇట్టారన్నమాట. ఎండాకాలం కదా, చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇంకా ట్రైన్ అయితే సైరన్ అయితే ఇస్తారన్నమాట. మనమైతే కింద దిగి అయితే కొంచెం వాటర్ డ్రింక్స్ అయితే కొనుక్కొని మళ్ళీ ట్రైన్లోకి అయితే ఎక్కామన్నమాట. ఎక్కువసేపు అయితే ఆపలేదు, అది జస్ట్ 5 నిమిషాలు అయితే ఆపారు. మనకి ఇక చూసుకోవచ్చు, రైల్వే స్టేషన్ దగ్గర ఈ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. చూడడానికి బాగుందనుకని అయితే మనం అయితే క్లిప్ అయితే రికార్డ్ చేసాము. ఎవరు కూడా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అయితే మిస్ కాకుండా అయితే చూడండి. అలా అలా చూస్తూనే నైట్ అయితే అయిపోతుంది అనమాట. ట్రైన్లో చాలామంది ఫ్రెండ్స్ అయితే అయ్యారనమాట. అంత హాయిగా మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ అయితే మన జర్నీ అయితే సాగుతుంది. ట్రైన్ కాబట్టి మనకి ఎక్కువ వ్లాగింగ్ గేట్ చేయలేదు, నార్మల్గా కొన్ని క్లిప్స్ అయితే తీసాను అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ అంతా ఈ రోటీలు తిని అయితే బతుకుతారు. రేపు నుంచి మనకి ఫుడ్తో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఢిల్లీలో ఫుడ్ ఎలాగుంటుందో ఏటో. ఎర్లీ మార్నింగ్ 6 అయితే అయిపోయింది అనమాట. మనం అయితే ఫైనల్లీ ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. మనం ఇక్కడే పహరాగంజ్లో ఒక మంచి హోటల్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. హోటల్కి కూడా రీచ్ అయిపోయాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్దాం. అందరూ టేక్ కేర్, బాయ్, సీ యూ.